అన్నయ్య, మీ బావగారికి హెల్త్ బాలేదు, హాస్పిటల్లో చేర్పించాం. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం ఉంది. అది బాగా ఖర్చుతో కూడుకుంది. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? దాదాపు 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నీతో ఓ విషయం మాట్లాడిపోదామని వచ్చాను. చెప్పమ్మా. సంజయ్ గురించి మాట్లాడడానికైతే దయచేసి బయలుదేరండి. గుర్తుంది రఘు, ఆయన బిడ్డలుగా గ్రాండ్గా జరిపించడం మన బాధ్యత. అలాగే చేద్దాం. ఏం అవసరం లేదు. స్నేహ, ఏం మాట్లాడుతున్నావు? అవసరం లేదు అంటే? నేనేం తప్పు మాట్లాడలేదండి. వాళ్ళతో కలిసి జరిపించడం అవసరం లేదు అని చెప్తున్నాను. అర్థమైందా? ఏమొదినా, ఎందుకు? ఎందుకా? ఈ వంకతో మళ్ళీ కలుస్తారు. ఇంకా ఉన్నవి లేనివి కలిపి నా కొడుకు మీద నూరి పోస్తారు. ఈయనేమో బోళ మనిషి. నీ మీద ప్రేమతో అన్నీ నమ్ముతారు. ఆ తర్వాత నా కొడుకుని పట్టుకుని మళ్ళీ నానా తిట్లు తిడతారు. అవసరమా? ఇవన్నీ మాకు అవసరమా? అందుకే ఎవరికి వాళ్ళు, ఎవరి శక్తి కొలది వాళ్ళు జరిపించుకుంటే ఇద్దరికీ మంచిది. బావా, ఇప్పటిదాకా మనం కలిసే 2 కుటుంబాలు ఏదైనా చేశాం. ఇప్పుడు ఇద్దరు వారసులు విడివిడిగా వర్ధంతి జరిపిస్తే వినయ్ గారి ఆత్మ శాంతిస్తుందా? ఆలోచించు. చూడమ్మా స్నేహ, మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ ఇంటి పెద్దకు జరిపించే కార్యక్రమం విడివిడిగా చేయటం మంచిది కదమ్మా. కలిసి జరుపుకునే పరిస్థితులు లేకుండా చేసింది మీరు. అయినా మనసులో లేకుండా మనుషులు కలిస్తే మాత్రం మావయ్య గారి ఆత్మ శాంతిస్తుందా? వదినా, ఇది మా నాన్నగారికి సంబంధించింది. ఇందులో నీ జోక్యం అనవసరం. చూసారా, నా జోక్యం అనవసరం అంటుంది. హ, ఇంటి కోడల్ని గౌరవించడం చేతగాని వాళ్ళతో కలుస్తారంటే మీ ఇష్టం. వీళ్లతో కలిసి చేసే ఏ కార్యక్రమానికి నేను నా కొడుకు రాము. ఆ తర్వాత మీ ఇష్టం. అన్నయ్య, నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావమ్మా? నా పరిస్థితిలో నిలబడి ఏం చేయాలో నువ్వే ఆలోచించి నీ నిర్ణయం ఏంటో చెప్పు. అంటే నీ ఉద్దేశం కూడా? రేఖ, బయలుదేరదామా? అది కాదు రఘు. తన స్థానంలో నిలబడి అడగమన్నప్పుడే నీకు అర్థం కావాలి. అర్థమైతే బయలుదేరు. అది కాదు రఘు. బయలుదేరు రేఖ, ప్లీజ్. వస్తాను బావా. సారీ, వెళ్తాను బావా. పద. నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి. అక్కడ పెట్టేసేవా? చెప్పండి. నా పేరు రఘు అండి. ఈరోజు మా మామయ్య గారు వినయ్ గారు వర్ధంతి. ఎస్పెషల్లీ ఆ వర్ధంతి రోజు ఏదైనా మంచి పని చేయటం మా ఆనవాయితీ. ఈసారి భారీ ఎత్తున చేద్దాం అనుకున్నాం, కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు. అందుకే మీ దగ్గరున్న మానసిక వికలాంగులకి ఈ ఫ్రూట్స్ అవి పంచుదామని వచ్చానండి.
ఆగు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేను లోపలికి వెళ్ళాలి. అటు వెళ్ళకూడదు, మేడం గారు చూస్తే అరుస్తారు. నేను వెళ్ళాలి. గోపి, మేడం, పెద్దవాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ లోపలికి తీసుకెళ్ళు. అలాగే మేడం. నేను వెళ్తాను. అబ్బా, నా మాట విను, నువ్వురా. నేను అదిగో వెళ్తాను. అక్కడికి వెళ్ళి కూర్చో, సరేనా? ఏయ్, మీరంతా వెళ్ళండి. సారీ సార్. పర్వాలేదండి. యాక్చువల్గా వాళ్ళందరూ మానసిక స్థితి బాగాలేని మనుషులు కదా, అందుకే ఫ్రూట్స్ పంచుదామని వచ్చానండి. మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళందరికీ ఫ్రూట్స్ పంచుతాను. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కుదరదు సార్. ఎందుకంటే వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు, అటాక్ చేయొచ్చు. మా స్టాఫ్ పంచుతారు, మీరు వాళ్ళకిచ్చేయండి. నా చేతుల మీదుగా పంచుతాను మేడం. ప్లీజ్ సార్, రూల్స్ ఒప్పుకోవు. మళ్ళీ మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. అలాగేనండి, అయితే మీరే పంచండి. గోపి, గోపి, ఏంటి మేడం? ఈ పళ్ళు అందరికీ పంచిరా. అలాగే మేడం. అందరూ మీలాగే దానం చేయగలిగితే వాళ్ళకి చాలా బాగుంటుంది సార్. అమ్మా, ఈ ప్రపంచంలో చాలా మంది సరైన ప్రేమ అందకనే పిచ్చివాళ్ళవుతున్నారు. మీ అమ్మా నాన్న ఇచ్చారు. అమ్మా నాన్న ఎక్కడవైతే నీకెందుకమ్మా, నువ్వు కడుపుతో ఉన్నావుగా, తిను. మా అమ్మాయికి కూడా మానసిక పరిస్థితి బాగాలేదండి. పైగా కడుపుతో ఉంది, ఎటో వెళ్ళిపోయింది. అయ్యో పాపం, అలాగా? ఆ అమ్మాయి కనిపిస్తే మాకు అప్పగించండి సార్. ఇక్కడ చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు, మీ అమ్మాయిని మామూలు మనిషిని చేస్తారు. నాన్నా, ఏమైంది సార్? మేడం, నన్నెవరో నాన్న అని పిలిచారండి. మా పేషెంట్సే లేండి, అప్పుడప్పుడు వాళ్ళ కోసం అలా అరుస్తూ ఉంటారు. అంటే ఆ గొంతు నా కూతురు సంధ్య గొంతులా ఉందండి. రా, ఆ పేరుతో ఎవరూ లేరండి. ఈ మధ్యన కొంతమందిని వైజాగ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాం. మీరు మీ అమ్మాయి ఆలోచనలో ఉన్నారు కదా, అందుకే అలా పిలిచినట్టు అనిపిస్తోంది. ఏమైంది? నాన్నున్నారు లోపల. ఎవరు? మేడంని కలవడానికి ఎవరో వస్తే అక్కడికి వెళ్తుంది. సరేనండి, నేనుంటానండి. చాలా సంతోషం. తప్పమ్మా, అలా వెళ్ళకూడదు కదా. దా, ఇలా రా, కూర్చుందు గాని. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. ఇదిగో, ఈ రెండు కూడా నీకే. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళకూడదు. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. మరి నాన్న?
నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఓకే, నీకేం కావాల్సిన నన్ను అడుగు. సరేమ్మా, తిను. ఎందుకండి బాధపడతారు? నా వల్ల అందరికీ చాలా కష్టం వచ్చింది కదా. ఇందులో మీ తప్పేముంది? మీరు కావాలని తెచ్చుకున్నది కాదు కదా. దీనికంటే చనిపోయినా బాగుండేది. అలా అనకండి ప్లీజ్. అమ్మా, తనెవరో గుర్తుపట్టావా? తెలియకపోవడం ఏంటన్నయ్య? సంజయ్ అన్నయ్య నా పెళ్లికి ఎంత సహాయం చేశాడు, ఎలా మర్చిపోతాను? చూసావా అమ్మా, నీకు గుర్తుంది గాని వీడికి మాత్రం గుర్తులేదు. నీకింత కష్టం వచ్చిందని తెలిసి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ పేరుకు మాత్రం పెద్ద ఫ్రెండ్ అని అంటాడు. ఏం ఫ్రెండో ఏంటో అర్థం కావట్లేదు. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు ఏం నిర్ణయించుకున్నారు? మీరు ఓకే అంటేనే చాలా ప్రాసెస్ ఉంది. ఆపరేషన్కి ఏర్పాట్లు చేయాలంటేనే మాకు 3 రోజులు టైం పడుతుంది. ఎంత అవుతుంది డాక్టర్ మొత్తం? చెప్పాను కదా, ఓ 20 lakhs అవుతుందని. వీలైనంత తక్కువలో తక్కువగా చేయటానికే చూస్తాను. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చిన్న విషయం కాదు. మీరు కావాలంటే బయట అడిగి చూడండి. మీ మీద అనుమానం కాదు డాక్టర్. ఆపరేషన్ చేసిన తర్వాత 100% గ్యారంటీ ఇవ్వగలరా అని అడుగుతున్నాను. మాకా గ్యారంటీ లేకపోతే ఇంత రిస్క్ తీసుకోం సార్. నేను చాలా కేర్ తీసుకుంటాను. జనరల్గా ఇలాంటి కేసుల్లో డోనర్ దొరకటం చాలా కష్టం. లక్కీగా డోనర్ అవైలబుల్లో ఉన్నాడు. మీరు అతనికి కొంత పే చేయాల్సి ఉంటుంది. మీరు అతనితో మాట్లాడండి. ఆ తర్వాత మా వైపు నుంచి ఎంత తగ్గించాలో అంత తగ్గిస్తాను. మీరు తక్కువ చేయాల్సిన పని లేదు. ట్రీట్మెంట్ మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వండి చాలు. ఆ డబ్బు నేను కడతాను. ఓకే, అయితే వెంటనే డబ్బులు అడ్వాన్స్ పే చేయండి. ప్రాసెస్ మొదలు పెడతాం. ఓకే, మీ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. అలాగే. బద్రి కమ్. అన్నయ్య అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? అన్నయ్య నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదన్నయ్య. సమయానికి దేవుళ్ళ వచ్చి నా పసుపు కుంకుమ నిలబెట్టావన్నయ్య. హే, ఏంటమ్మా ఇది? దీనికి ఇంతలా కాళ్ళ మీద పడి దండాలు పెట్టాలా? భలే దానివమ్మా. నాకెలాగో తోబుట్టు లేదు, నువ్వే నా తోబుట్టు అనుకుంటాను. మీరేం భయపడకండి. ఆపరేషన్ జరుగుతుంది, మీరు కోలుకుంటారు, హ్యాపీగా ఉంటారు. డోంట్ వరీ. అయ్యో, దండాలు పెట్టకూడదు. ధైర్యంగా ఉండండి, సరేనా?
బద్రి ఆ. రారా వెళ్దాం. సరే. వస్తానమ్మా. వస్తానమ్మా. మీరేం భయపడకండి. సంజయ్, 20 లక్షలంటే మామూలు విషయం కాదు. అంకుల్కి ఒకసారి చెబుదాం. నువ్వు ఊరుకోరా. చెప్తే మళ్ళీ ఏ ప్రాబ్లం అవుతుందో. కాదంటే ఏం చేస్తావు? కాదంటే ఇంకోటి ఏదో ఒకటి చేస్తాను రా. కానీ అంకుల్కి చెప్పాలి. పోయినసారి కూడా పెళ్లి 10 లక్షలు ఇచ్చి అంకుల్ చెప్పపోయేసరికి ఎంత పెద్ద గొడవైందో తెలుసా? సరేరా, ఏదో ఒకటి చేద్దాం. ముందు పద. ఉమ్. ఏం చేస్తున్నావు? అది నిన్ను చూసి. నన్ను చూసి సంధ్య అనుకున్నావా? అవును, సంధ్య అనుకున్నాను. కొడతావేంటి? కొట్టడం కాదురా, చెప్పు తెగేదాకా కొట్టాలి నిన్ను. రాస్కెల్! ఆగు, ఏంటి కొడతావా? నేనేం చేశాను? రేయ్, నీ నాటకాలు నమ్మడానికి నేనే పిచ్చిదాని కాను. నువ్వేంటో నాకు తెలుసు. ఈ విషయం మా అన్నయ్యకి చెప్పాననుకో, నిన్నిక్కడే చంపి పారేస్తాడు. ఏంటిది? నన్ను కొడతావేంటి? చూడు బ్రదర్, నన్ను కొడుతుంది. ఏమైంది? కొట్టడం కాదురా. ఏంటి ఆగేది? వాడేం చేశాడో నీకు తెలుసా? తెలిసినా నువ్వేం చేస్తావులే. వాడి చేతిలో కీలు బొమ్మగా మారి పెళ్ళాన్ని అప్పగించేశావు. నువ్వు వీడిని చూసి చూడనట్టు వదిలేస్తావేమో, కానీ నా జోలికొస్తే నరికి పోగులు పెడతాను. నీ అంత చాతగా దాన్ని అనుకోకు. నా ఒంటి మీద చేయి పడితే పెట్రోల్ పోసి తగలబెడతాను. జాగ్రత్త. ఏం చేశారా? నేనేం చేయలేదు. ఉత్తినే నా మీద ఎగిరి పడుతుంది. రేయ్, నువ్వు ఏం చేసినా మెదలకుండా ఉండే రకాన్ని కాను. నువ్వేం చేసావో నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా జోలికొస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో అర్థమైంది కదా? ఇంకోసారి గీత దాటావో అడ్డంగా నరుకుతా. నేను నీ అంత చాతకాని దద్దమను కాను. వీడియో అంతు తేలుస్తా, చూడు.
హలో అమ్మా ఇంకా ఆ శ్రీధర్ గారిని భరించడం నా వల్ల కాదమ్మా. వాడు అంత చూడాలి. మళ్ళీ ఏమైంది? వాడు చాలా దూరం వెళ్తున్నాడమ్మా. వాడు నేను కావాలని బావతో బేరం పెడుతున్నాడు. అవునా? రోడ్ సైడ్ వెదవవాడు. వాడలా మాట్లాడి బ్లాక్మెయిల్ చేస్తుంటే బావ సిగ్గు సరం లేకుండా ఊరుకుంటున్నాడు. నేను భరించలేకపోతున్నానమ్మా. మీ మావయ్య అత్తయ్య ఇంట్లో లేరా? వాళ్ళుండి మాత్రం ఏం చేస్తారు మమ్మీ? బావ వాళ్ళని కూడా వెర్రి వాళ్ళని చేశాడు. ఇంక వీడిని ఇక్కడ ఉంచకూడదు మమ్మీ. ఏదో ఒకటి చేయాలి. వాడి గురించి మీ అన్నయ్యకి చెప్తే వచ్చి చావగొడతాడు. వద్దమ్మా. ఇప్పటికే అన్నయ్య ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. వీడిని ఏదైనా చేస్తే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తారు. మరి ఎలాగా? మావయ్యకి నిజం చెప్పేద్దాం.